జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి ఏదైతే సంవత్సరాల కాలంలో అనేక పదవులు జనసేన పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా బలంగా పనిచేసినటువంటి వ్యక్తులకి పదవులు ఇవ్వడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వారికి రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ యొక్క బలోపేతం చేయడానికి ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఖచ్చితంగా గ్రామాల్లో ఏదైతే ఈరోజు ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పాలంటే మనకి టైం సరిపోదు. ఈరోజు గిరిజన గుడాలను కానీ లేక పంచాయతీ రాజ్కి అటవీ శాఖ సంబంధించి ఈరోజు పూర్తిగా న్యాయం చేసినటువంటి మినిస్టర్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అని మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక ఏళ్లుగా రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి గిరిజన గుడాలు కూడా ఆయన వెంటనే శాంక్షన్ చేసి ఆ రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. మా పోలవరం కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే సంవత్సరాల కాలంలో సుమారు 57 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఆయన పిలిపించుకొని క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని గ్రహించి వెంటనే పిఆర్ నుంచి మొన్న సుమారు 15 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగా వెంటనే ప్రజల పట్ల, ప్రజల సంక్షేమం పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల కోరుకున్నటువంటి ఏదైతే మినిస్టర్ గారు ఉన్నారో ఆయనకి మన ఆంధ్ర రాష్ట్రం ప్రకారం చూసుకున్నట్టు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఈరోజు ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పోరాడేటువంటి నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము చెప్తాం. సార్ ఫైనల్గా వైసీపీ ఈ 18 నెలలు ఏం చేయలేదు, నెక్స్ట్ మేమే వస్తున్నాం, నెక్స్ట్ మేమే కొడుతున్నాం అని చెప్తూ ఉన్నారు వైసీపీ అధినేత జగన్. అలాగే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఏం చెప్తారు ఆయన గురించి? అంటే మొరిగే కుక్కల గురించి మేమేం మాట్లాడమండి. ఈరోజు మనం చేసేటువంటి అభివృద్ధి కానీ, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి అనేక కార్యక్రమాలు కానీ ఈరోజు వారికి మింగుడు పడటం లేదు. కొన్ని కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే కాచే చెట్టుకి రాళ్ళ దెబ్బలు. ఈరోజు అవన్నీ పట్టించుకెళ్తే మనం ఈరోజు అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్ళలేం. పవన్ కళ్యాణ్ గారు చేసేది 100% అది నిజం. దీన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అంతేగాని ఇది వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదో మాట్లాడారనో లేకపోతే కొంతమంది పేటీఎం గాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది నిజం కాదు. ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం అవుతుందని ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. వారి గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్.